వెనక సినిమాలు వేరు, ఈ సినిమా వేరన్నా. కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్లో ఒక 2024లో బిగ్గెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే డెవిల్. ఫైట్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, అబ్బా స్క్రీన్ ప్లే ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు చాలా కళ్యాణ్ రామ్ గారిని కొత్తగా న్యాచురల్గా చూపించారన్న. ఒక రాజు ఎలా ఉంటాడు, ఇది రాజు అంటే అని ఆ ఫైట్ సీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది, భలే తీశారన్న. ఫైట్స్ అన్న, ఫైట్స్ మాత్రం మామూలు లేవన్నా, బొమ్మ దగ్గర వెళ్తుంది ఫైట్లు. సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. అందరూ చూడాలన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలన్నా. రొమాన్స్ ఏముందన్నా, ఇంక మామూలు రొటీనే, కానీ ఫైట్స్ కోసం మాత్రం ఇది రాజుల కోసం అన్న. మంచి స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అన్న. 4.5 ఇస్తున్నాను రేటింగ్. థ్యాంక్ యూ. సినిమా వేరే లెవెల్ సినిమా అనిపించింది నాకు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ఉంటుందన్న ఈ సినిమాలో. పీక్స్. బింబిసార తర్వాత డెవిల్ అంటే ఏంటయ్యా, ఏదో హర్రర్ సినిమానా, లేకుంటే ఓన్లీ నరుకుడు సీన్లు ఉన్నాయా, లేకుంటే ఒక బాలయ్య గారి సినిమా లాంటి సినిమానా అని టైటిల్ చూసిన తర్వాత అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారి ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ రీక్రియేట్ చేసిన సీన్లు ఉంటాయన్న. పీక్స్ అనిపించింది నాకు. అసలు ఆ డైరెక్షను, బీజిఎమ్స్ ఉంటాయి, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనక వచ్చే బీజిఎం అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, మాళవిక నాయర్ గారు అండ్ మన సంయుక్త మేనన్ గారు. చాలా బాగా చేశారు. బ్రిటిషర్స్ చూపించే రూల్ ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం జస్టిఫై చేశారు. ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. కొంచెం కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. కొన్ని చోట్ల తప్ప మిగతా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. భయ్యా థియేటర్లో మాత్రమే చూసి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ. బాగుంది భయ్యా. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా మనకి ఇంటర్వెల్ ముందు అలా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్స్ కానీ మంచి హైలైట్ అనిపించినాయి. అంటే కొంచెం 1985లో జరిగిన సంఘటన అంటే బ్రిటిష్ సుభాష్ చంద్రబోస్కి ఎట్లా జరిగింది మొత్తం ఆ సంఘటన అంతా కొంచెం రివీల్ చేసినట్టు అనిపించింది. అంటే కొంచెం కల్పితం చేసినా కూడా కొంచెం ఎక్సలెంట్ అనిపించింది, గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. హీరోయిన్ స్కోప్, మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ స్కోప్ ఉంది. విజువల్స్ అంటే బాగుంది భయ్య, బాగుంది. అంటే మనకి అంత ఓవరాల్గా అంత బాగా అంటే చెప్పక్కర్లేదు, కానీ వాళ్ళు అంతంత మాత్రంగా చూపించారు. అంటే బీజేఎం ఆర్ఆర్ కానీ యాక్టింగ్ అంటే బింబిసార్లో మనకి ఎలివేషన్ సీన్స్ ఆ యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది డెవిల్లో. అంటే ఈ మూవీలో ఎక్సలెంట్ ఉంది భయ్య. మూవీ అయితే మనకి చెప్పక్కర్లేదు, మనకి అంటే బోరింగ్ అనిపించినా కొన్ని ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్కి బీజేఎం పర్లేదు భయ్య, బీజేఎం ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది మనకి. అంటే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఫుల్గా మొత్తం అతను 1945 స్టోరీలో అంటే సుభాష్ చంద్రబోస్ గురించే స్టోరీ ఉంటుంది అనమాట. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే బ్రిటిషర్కి చిక్కకుండా అంతకాలం ఎలా ఉన్నాడో, వాళ్ళని ఎంతకాలం ఎదుర్కొన్నాడు అనే దానికి ఒక మెయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, కుడిభుజం క్యారెక్టర్, త్రివర్ణ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేశాడు అతను కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. 3 క్యారెక్టర్లు చేశాడు. అసలుకి మనం ఎస్టిమేషనే చేయలేము. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. స్వతంత్రం కోసము ఆ రోజుల్లో ఎలా పోరాడు అనేది క్లియర్ కట్గా చూపించాడు అనమాట. బ్రిటిషర్స్ కానీ ఉచ్చబోసుకున్నది ఒక సుభాష్ చంద్రబోస్ గారికి అనమాట. అతడికి ఆ త్రివర్ణ గురించి ఎవరికి తెలియదు, ఈ సినిమాలో చూపించారు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనమాట. దీనికి రేటింగ్స్ రివ్యూస్ ఏం అవసరం లేదు బ్రో. అంటే స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడారు కదా, ఆ కష్టాలన్నీ స్క్రీన్ మీద చూపించారు. సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం 1945 ఇప్పుడున్న ప్రపంచానికి తీసుకొని పోయారు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. కళ్యాణ్ రామ్ అనే గారికి ఒక మంచి హిట్ అనే చెప్పాలన్నమాట. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. ఈ డెవిల్ ఇటువంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్న. అన్న ఇప్పుడున్న రోజులు అందరూ ఏంటంటే హీరోలు వాళ్ళ ఏంటంటే మార్కెటింగ్, మాస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి సినిమా చూశాడన్న. సినిమా చాలా బాగుందన్న. అతడికి ఆమె భీమ్లా నాయక్లో చేసింది కదా, భీమ్లా నాయక్ అన్న దీంట్లో ఇంకా చాలా బెటర్గా చేసింది బ్రో. సంయుక్తమైన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకా మహేష్ గారు ఉన్న చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉందన్నమాట, దానికి మించే చేశారని చెప్పొచ్చు బ్రో. స్థాయికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్కే ఇది ఒక మంచి మెమొరబుల్ సినిమానే చెప్పొచ్చు అన్న.